ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో స్వర్గీయ రాయుడు సాంబయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు రాయుడు శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పిల్లలకు పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారికి సేవా కార్యక్రమం గురువారం నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం కార్యక్రమం కొనసాగింది. ఆ తర్వాత పిల్లలకు ఫ్యాషన్ షో నిర్వహించారు. వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు రాయుడు శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్, పెంటపాడు ఎస్ఐ స్వామి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ, పోలీస్, మీడియా అధికారులకు నూతన వస్త్ర బహుకరణ చేశారు. ఈ సందర్భంగా 2005 పుట్టినోళ్ళు 20 సంవత్సరాలు కల్చర్ని మొత్తం మర్చిపోయాం మనం. చాలామంది ఉన్నారు కూడా, పేరెంట్స్ అందరూ మ్యాక్సిమం అదే ఏజ్ వాళ్ళు ఉంటారు. కల్చర్ని మొత్తం మర్చిపోయామండి. అది నవ్వుగా అనిపించవచ్చు, కాకపోతే వచ్చిన కాన్సెప్ట్ చెప్తాను. వాట్ ఈజ్ సంక్రాంతి? సంక్రాంతి అంటే ఏంటంటే మనకి స్మృతులు, అంటే మనకు సంబంధించినటువంటి పెద్దల యొక్క స్మృతులను ఒకసారిగా గుర్తు చేసుకోవడం, వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనం అడాప్ట్ చేసుకోవడం, అది కూడా సంక్రాంతి తెలియజేస్తుంది. నాట్ ఓన్లీ రంగవల్లికలే కాదు, అలాగే ఇందాక ఇంకొక చిన్న యాడింగ్ ఏంటంటే గోదాదేవి ఎవరికి సంబంధించినటువంటి ఆరాధకురాలు? శ్రీ వైష్ణవ ధర్మంలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరమ భక్తురాలు. మధ్వాచార్యుల యొక్క పరంపరలో వచ్చేటువంటి గోదా కళ్యాణం. సో చిన్న కరెక్షన్ నీకే. శ్రీకృష్ణుడికి రాధా, మీరాబాయి, బట్ గోదాదేవి శ్రీనివాసుడికి అవ్యాజ్యమైనటువంటి రాధతో సమానమైనటువంటి భక్తి. ఓకేనా? మనం భక్తితో ఏ విధంగా సాధించుకోవచ్చు భగవంతుడు అనే దానికి గోదాదేవి ఎగ్జాంపుల్ అండి. సో కాబట్టి చిన్న చిన్న చేంజెస్ మా వైపు నుంచి నేను ఎంతవరకు చెప్పడానికి అర్హుండే ఇక్కడ తెలియదు, కానీ అవకాశం ఇచ్చి మైక్ చేతికి ఇచ్చారు కాబట్టి 2 విషయాలు చెప్పాలనుకున్నాను. అలాగే ఇంత మంచి కాన్సెప్ట్ని ఒక మంచి రోజున మంచిగా కండక్ట్ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మా తరపున కూడా మేము గిఫ్ట్స్ని పంపిస్తాము. మేము అనుకోలేదు, మీ ఎస్ఐ గారు నాకు జస్ట్ వెళ్ళి కనిపించి వచ్చేయడమే సార్ అన్నారు. కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే ఈ ఫ్యాన్సీ డ్రెస్సులు ఉన్నారో ఫ్యాన్సీ డ్రెస్సులకి, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ డ్రెస్సులకి అయితే మేము గ్యారంటీ భగవద్గీత, అది కూడా వేరేది ఏం కాదు, భగవద్గీత. ఎందుకంటే మీ ఫ్యాన్సీ డ్రెస్సులను సార్థకం చేయడానికి మంచి పుస్తకం, చదవండి. నువ్వైతే గ్యారంటీ చదువుతున్నా, నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకెవరైతే పిల్లలు ఉన్నారో, అరుంధతి నువ్వు వస్తే భయం వేస్తుంది, ఎందుకంటే వెనకాల మళ్ళీ పశుపతో లేకపోతే బొమ్మాలి అని అన్న వస్తారేమో భయం వేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
సందర్భంగా రాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలు ఆటలకు దూరం అవుతున్న కాలంలో ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారని, ప్రతి సంక్రాంతికి తమ గ్రామంలో పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మా గ్రామ దేవత శ్రీ పెంట్లమ్మ తల్లి గ్రామ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి పాడి పంటలను సుభిక్షంగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. సిఐ రవికుమార్ మాట్లాడుతూ నేటి తరం వారికి పండుగ ప్రాముఖ్యత ఉట్టిపడేలా ఆటల పోటీలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి కొండ్రెడ్డి హైమావతి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.